ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. మహానగరంలో తెలుగు దినపత్రికలో ఒక వార్త అయితే వచ్చింది, అదేంటో చూద్దాం. వామ్మో ఎస్ఆర్ బల్పుపల్లి. బల్పుపల్లి ఏంటి? కాజీపేట బట్టుపల్లి. ఓహో, బట్టుపల్లి బల్పుపల్లి అయిపోయిందా? ఓకే. కాజీపేట బట్టుపల్లి ఎస్ఆర్ ప్రైమ్ కళాశాల గేటు ఎదుట నిరసన చేస్తున్న విద్యార్థిని తల్లి. తెలంగాణలో హైదరాబాద్ అనంతరం రెండో రాజధానిగా వరంగల్ నగరంలో ఎస్ఆర్ విద్యాసంస్థల పేరుతో రెడ్డి అహంకారంతో విద్యా వ్యాపారాలను కొనసాగిస్తున్న ఎస్ఆర్ విద్యాసంస్థల నిర్వాహకులు యాజమాన్యంలో వారి బంధువులను రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ఎస్ఆర్ విద్యాసంస్థల యాజమాన్యంపై మహానగరంలో సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక వరుస కథనాలు పాఠకులకు అందిస్తున్నాం. వరదారెడ్డి కాదు, వసూళ్ల రెడ్డి. రెడ్డి అహంకారంతో అడ్డగోలుగా దోపిడీ, అనుమతులు ఒకచోట, నిర్వహణ మరోచోట, అమలుకు నోచుకోని ఫీజు నియంత్రణ కమిటీ, విద్య పేరుతో లక్షలాది ఫీజు వసూలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల లక్ష్యం. మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు. గిరిజన పిల్లలు. జరిగిన అన్యాయానికి బాధ్యులు ఎవరు? మురుగన్ యాడ్స్ ద్వారా లక్షలాది రూపాయల ఫీజు వసూళ్లు. నిజంగా ఈ రోజుల్లో చూస్తే వస్తూనే ఉన్నాయి, మన ఛానల్లో కూడా న్యూస్ వేస్తూనే ఉన్నాం. ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీ అని చెప్పేసి ఎంతలా దోచుకుంటున్నారంటే, లేదా రాజకీయ నాయకుడికి సంబంధించి, లేదా ఇంకేదైనా పలుకుబడి ఉన్నవాడు, లేదంటే డబ్బు ఉన్నవాడు, ఇలా అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత రాయితీ. పాపం ఇక పేదవాళ్ళు ఉంటారు కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు ఉంటారు కదా, ఇక దొరికిందే దోచుకో. ఇక్కడ అన్నట్లు ఇక్కడ రాశారు కదా, వరదారెడ్డి కాదు వసూళ్ల రెడ్డి అని చెప్పేసి. ఈ వరదారెడ్డి కాదు, ఎక్కడ ప్రతి ప్రైవేటు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా దోచుకుంటున్నారు. మనం మొత్తుకుంటూనే ఉంటున్నాం, అసలు విద్య ఉచితంగా ఉండాలి, వైద్యం ఉచితంగా ఉండాలి, ఉద్యోగాలు రావాలి ప్రతి ఒక్కరికి అని. అంటే తల్లిదండ్రుల్ని పీడించుకు తింటున్నారు. ఫీజులు ఇంత, ఫీజులు అంతా అని చెప్పేసానంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? అంటే కేవలం ఇంకా పెట్టుకుంటే అయిపోయేది కదా, ఎస్ఆర్ స్కూల్స్ డీజీనో లేకపోతే ప్రైమో, ఇంకా ఇవి కాదు, రెడ్డి కాలేజ్ అని పెట్టుకుంటే అయిపోయేది. కేవలం రెడ్డీస్ మాత్రమే వస్తారు అందులోకి. సామాన్యుడికి విద్య అందకూడదా? సామాన్యుడు చదువుకోకూడదా? బయట ఈ సమాజం అంతా ఇలా అవుతుంది ఏంటి అంటే ఎందుకు అవుతుంది? ఇప్పుడు తల్లిదండ్రులు పాపం లక్షలు లక్షలు తగిలేసి, పాపం పిల్లగాడికి అక్కడ విద్య సరిగ్గా ఉందా, మరి లేకపోతే హాస్టల్ అయితే కనుక ఫుడ్ సరిగ్గా ఉందా, ఇవేం పట్టించుకోరు. పేరు, బ్రాండ్. ఇప్పుడు టీవీలలో యాడ్స్ వస్తూనే ఉన్నాయి కదా, 10/10, 10/10, 10/10 అని చెప్పేసి. ప్రైవేటు సంస్థల తప్పేం లేదండి, మనదే తప్పు. తల్లిదండ్రులు ఎవరమైతే ఉన్నామో తల్లిదండ్రుల తప్పే. ఎందుకంటే చెప్పొద్దు, మొన్న రీసెంట్గా మా అన్నయ్య 10th అయిపోయింది మా కోడల్ది, తీసుకెళ్ళి హైదరాబాద్లో ఒక మంచి ప్రైవేట్గా, పేరు చెప్పడం ఎందుకులే కానీ, ప్రైవేటు కాలేజీలో వేసిండ్రు. ఎంత అంటే లక్ష కాదు, 2,50,000 ఫీజు. ఆ 2,50,000 అక్కడ ఏం చెప్తారో ఏంటో మనకైతే తెలియదు. కానీ మా అన్న కూడా, నేను అనొద్దు కానీ మా అన్నకి ఇంకా ఏం చెప్పాలి, యథార్థవాది లోక విరోధి అంటారు కదా, ఎలా ఉంటుందంటే, సో డిఫరెంట్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారంట. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చినప్పుడు మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందంట. ఏం నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అసలు? కనీస మర్యాదలు మర్చిపోతున్నారు, గౌరవాలు మర్చిపోతున్నారు. ఒక మనిషిని మనిషిగా ఏ విధంగా గౌరవించాలో తెలియదు. ఎంత లక్షలు పోసి కాలేజ్లో జాయిన్ అవుతే, కాలేజ్ కానీ స్కూల్ కానీ ఏ ప్రైవేటు సంస్థలైనా కానీ ఎంత లక్షలు ఇచ్చుకుంటే అంత లగ్జరీ, అంటే ఎంత డబ్బులు ఎక్కువ పెడితే అంత బాగా విద్య వచ్చేస్తుంది. డిఫరెంట్ పర్సన్స్ అక్కడ వస్తారు, వేరే వాళ్ళు వస్తారు, హిందీ, ఇంగ్లీష్ పొలోమని మాట్లాడేస్తారు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ వాడికి నిజంగా వాళ్ళు సంస్కారం నేర్చుకుంటున్నారా, సభ్యత నేర్చుకుంటున్నారా అనేది మాత్రం ఏది ఉండదు. కేవలం పేరుకు మాత్రమే అలా ఉన్నాయి ఈరోజు.
హనంకొండ జిల్లా కాజీపేట మండలంలోని బట్టుపల్లి ఎస్ఆర్ ప్రైమ్ కళాశాల ఎదుట విద్యార్థిని తల్లి నిరసన చేశారు. చూడు పాపం, నిజంగా తల్లి కూర్చొని నిరసన చేస్తుంది. గత ఏడాది నుండి గిరిజన పిల్లలను చిత్ర హింసలకు గురి చేస్తున్న ఏఓ జోసెఫ్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డిలు నిర్వహణ పేరు చెబుతూ తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలో ఎస్ఆర్ విద్యాసంస్థల్లో సీటు సంపాదించాలంటే ఎంతో పేరొందిన వ్యక్తులకు, రాజకీయ నాయకులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎన్ని విద్యార్హతలు ఉన్నా చేతిలో డబ్బులు ఉంటేనే, లేదంటే అందులో చదవడం ఎవరితరం కాదు. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం అధికారంలో ఉండగా ఏ పార్టీతో సంబంధం లేకుండా కేవలం రెడ్డి అనే అహంకారంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల విద్యార్థుల తల్లిదండ్రుల నుండి మురుగన్ యాడ్స్ ద్వారా కలర్ బ్రోచర్లతో మ్యాజిక్ చేస్తూ, కనీస విద్యార్హత లేని అధ్యాపకులతో విద్యాబోధన చేస్తూ విద్యను పక్కదోవ పట్టిస్తున్నారు. రంగురంగుల బ్రోచర్లతో, భారీ ఫ్లెక్సీలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కేవలం విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఎస్ఆర్ అకాడమీ, ఎస్ఆర్ ప్రైమ్, ఎస్ఆర్ నీట్, ఎస్ఆర్ జేఈఈ అంటూ ఎలాంటి అనుమతులు లేకుండా విద్యాశాఖ అధికారుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి అక్రమంగా విద్యను వ్యాపారంగా చేస్తూ కొనసాగిస్తున్న సంఘటన జరుగుతుంది. మహిళలు, చిన్నపిల్లలు, విద్యార్థుల బలహీన వ్యక్తులే వీరికి టార్గెట్. మీరు చేస్తున్న అక్రమ వ్యాపారులపై ఎలాంటి అక్రమాలు బయటపడకుండా ఉండడానికి కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను యాజమాన్యంలో ఉంచుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఫీజు నియంత్రణ కమిటీ వీరి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టించుకోరు. ఫీజు నియంత్రణ కమిటీ కాకుండా విద్యాశాఖ అధికారులు ఒక చోట అనుమతి తీసుకొని విద్యా వ్యాపారం చేస్తున్న వీరికి ఎలాంటి నిబంధనలు, నియమాలు వర్తించవు. విద్యను వ్యాపారం చేస్తూ విద్య ద్వారా అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన నిర్వాహకుడు వరదారెడ్డి ఇప్పటికీ కూడా మార్పు రాకపోవడం బాధపడవలసిన విషయం. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు వారికి సంబంధించిన వ్యక్తులకు ఫీజులో కొంత రాయితీ ఇవ్వగానే వీరి విషయం పట్టించుకోకపోవడం విచారించవలసిన విషయం. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు, మిగతాది 8వ పేజీలో, బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటూ ఎస్ఆర్ విద్యా సంస్థలు చేస్తున్న అక్రమ విద్యా వ్యాపారాల్ని అరికట్టాలని స్థానిక విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ అధికారులను, విద్యాశాఖ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై మహానగరంలో సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక వివరణ కోరగా సెల్ ఎత్తకపోవడం యాజమాన్య అహంకారానికి నిదర్శనమని చెప్పవచ్చును. ఎందుకు ఎత్తుతారు సెల్లు? మనకి ఒకవేళ నేను ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. మా కోడలు స్కూల్లో చదివేటప్పుడు కొంతమంది ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు వచ్చేస్తారు. మరి స్కూల్లో వాళ్ళకి ఏం చెప్తారో, ప్రిన్సిపల్ వాళ్ళకి ఏంటో నాకు తెలియదు, కానీ ఇంకా మన నెంబర్స్, పేరెంట్స్ నెంబర్స్ అందరినీ కలెక్ట్ చేసిపోతారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో, 10th ఎంతమంది చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్ అన్నీ తీసుకుని వెళ్తారు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అండి కాల్స్. సో అండ్ సో కాలేజ్ అండి, మాది ఇదండి, సో ఈ ఫెసిలిటీ ఉందండి, మీరు ఇప్పుడే జాయిన్ చేయించండి. అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ 10th చదువుతూనే ఉంటారు వాళ్ళు. ఇంకా అప్పటికే ఇంకా ఫోన్స్ వస్తూనే ఉంటాయి మనకి. మేడం మాది ఇక్కడ, మాది ఇక్కడ, మాది ఇక్కడ. ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారండి. అంటే పేరెంట్స్ కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, సరే ఏదైనా ఒకటి ఎగ్జామ్ అటెండ్ అవుతే కనుక కొంత నాలెడ్జ్ పెరుగుతుంది, ఎగ్జామ్ ఎలా రాయాలి, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, లేదంటే కనుక కొంత నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్న ఇదితోటి మనం పంపిస్తాం, స్కూల్లో వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు. సో నేను తప్పేం చెప్పట్లేదు. కాకపోతే ఇంకప్పటి నుంచి ఏదో పంచగజ్జ పలారం అంటారు చూడండి, పనిచేసుకుంటారు నెంబర్లంతా. పనిచేసుకొని ఇక వాళ్ళు పని మీద ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారా ఏంటి అన్న వాళ్ళకి అనవసరం. జస్ట్ కాల్స్ ఇక పెట్టేస్తారు. ఎవరిని రిసెప్షనిస్టులనో ఎవరినో పెట్టేస్తూ ఉంటారు, ఇక కాల్ చేస్తారు. ఇక అప్పటి నుంచి స్టార్ట్. ఏమండి మా కాలేజ్ సో అండ్ సో అంటే మేము ఇంత అమౌంట్ మేము ఇచ్చేస్తామండి, మీరు ముందే కనుక ఇచ్చేస్తే కనుక ముందే కనుక జాయిన్ చేపిస్తే మీ పిల్లలకి ఇంత ఫీజు కన్సెషన్ ఇస్తామండి, మా దగ్గర ఈ ఎగ్జామ్ ఉందండి, ఈ ఎగ్జామ్కి మీ పిల్లల్ని పంపించండి. మొన్న ఇంకొక కాలేజ్ నాకైతే అసలు నవ్వు వస్తుంది. ఆమె నిజంగా ఏం మాట్లాడుతుందో కూడా అసలు ఆమెకి నేను ఒక క్వశ్చన్ అడుగుతుంటే దానికి సరిగ్గా సమాధానమే చెప్పడం రావట్లేదు. అలా ఉన్నారు అసలు నిజంగా. నెంబర్స్ తీసుకొని ఫోన్లు పొలోమని చేయడం. వాళ్ళు ఫోన్లు ఎందుకు ఎత్తుతారు శివన్న? ఫోన్లు ఎందుకు ఎత్తుతారు? వాళ్ళు ఎత్తరు, మనకి చేపిస్తారు వాళ్ళతోటి. ఎవరు? రిసెప్షనిస్టులతోటి తల్లిదండ్రులకు చేపిస్తారు ఫోన్లు.
గవర్నమెంట్ ఏం పట్టించుకోదు, ఎందుకంటే ముందే ముడుపులు ముడతాయి కదా గవర్నమెంట్కి. గవర్నమెంట్ పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? లేదంటే కనుక ఆ గవర్నమెంట్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సీట్లు కొన్ని అలాట్ చేస్తారు కదా, ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, కోటా సీట్లు అని చెప్పేసి అని. సో వాళ్ళు పట్టించుకోరు. మరి అట్లాంటప్పుడు ఎస్ఆర్ ఎందుకు? కేవలం రెడ్డిస్కేనా? కేవలం అధికారం ఉన్న వాళ్ళకేనా? విద్య వ్యాపారాన్ని చేస్తున్నారు కదా నిజంగా. అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళెవరు చదువుకోవద్దు, వాళ్ళు విద్యార్థులు కాదు. మరి అలా కాదు అన్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టుకోవడం? అందరికి ఎందుకు అడ్మిషన్స్ ఇవ్వడం? రెడ్డిస్కి మాత్రమే అడ్మిషన్స్ ఇస్తామని చెప్పుకుంటే అయిపోయింది కదా. నేనేం రెడ్డి వర్గాన్ని మొత్తం నేను కించపరచట్లేదు. రెడ్డిలో కొంతమంది చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇదేంటండి విద్య పేరు మీద వ్యాపారం చేస్తూ మొత్తం దోచుకోవడం ఏంటి అసలు? రెడ్డిలో మాకు నేను చెప్తున్నాను, నేను రెంట్కున్న దగ్గరనే పైన ఇంతమంది అన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు, 2 ట్విన్స్ అన్నయ్య వాళ్ళు. ఆ అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా ఎస్ఆర్లో చదువుకున్నారు. నేను మా కోడల్ని ఎక్కడ జాయిన్ చేయించాలి అని చెప్పేసి నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ పాప, ఆ అన్నయ్య వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తూనే ఉంటారు, నేను చెప్తున్నాను కదా, ఆ పాపే అన్నది, ఆంటీ ఎస్ఆర్లో అస్సలు జాయిన్ చేయించకండి, అసలు పేరు పోయింది కానీ ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం అసలు ఎలా ఉందంటే చెప్పాను కదా, పేరుకు గొప్ప ఊరుకు దిబ్బ అన్నట్లు అస్సలు బాగాలేదంటే, స్టడీ బాగాలేదంటే అని చెప్పింది. ఓకేలే అని చెప్పేసానన్న. ఇప్పటికైనా విద్యను వ్యాపారం చేస్తూ భవిష్యత్తులో ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా చరిత్రహీనులవుతారని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటూ వారికి నాణ్యమైన విద్యను అందించి భావితరాలకు ఆదర్శంగా నిలిస్తే ఎస్ఆర్ విద్యాసంస్థలు ఉన్నత స్థాయికి ఎదుగుతాయని పలువురు పేర్కొంటున్నారు. సో ఇది నిజంగానే ఎస్ఆర్ అనేది మా అల్లుడు, అంటే మా ఇంకొక అల్లుడు కూడా ఎస్ఆర్ డీజీలోనే చదువుకున్నాడు. సో అక్కడ మా అన్నయ్య వదిన వాళ్ళ పాపం ఏంటి అంటే బాగా చదువుతున్నాడు, సో ఇంత వేలకు వేలు పెట్టి చదివిస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ తర్వాత చూస్తే వాడికి మొన్న మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు వాడు యాక్చువల్గా 7th కంప్లీట్ అయిపోయి 8th వెళ్తున్నాడు. సో మార్క్స్ వచ్చేసరికి తర్వాత చూస్తే వెన్ కంపేర్ టు మై చిల్డ్రన్ వాడికి చాలా తక్కువ వచ్చినాయి అనమాట. ఇంకా అన్న నాకు చెప్పలేదు. తర్వాత ఇంకా ఇక్కడ నా దగ్గరే ఉంచేద్దాము అది ఇది అని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఇప్పుడు స్కూల్కి పంపిస్తుంటే ఆ స్కూల్లో నేను కూడా చూశాను వాడి టాలెంట్ ఏంటి అని చెప్పేసి అని. అసలు తెలుగు రాయడం రావట్లే, ఇంగ్లీష్ చదవడం రావట్లే, ఏమీ రావట్లే. అంటే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ మరి అంత స్థాయిలో ఆ పిల్లల్ని ఎవరైతే వెళ్తున్నారో స్కూల్కి కానీ కాలేజ్ కానీ వాళ్ళ మీద శ్రద్ధ వహిస్తున్నారా అండి ఎస్ఆర్ వాళ్ళు? మీరు గ్రేడ్స్ చేస్తారు, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్స్ చేస్తున్నారు. అంటే ఈ కేవలం చదివే వాళ్ళని చాపను రుద్దినట్టు రుద్ది చేస్తారు. ఈ బి సెక్షన్ కానీ లేకపోతే సి సెక్షన్ కానీ వాళ్ళు ఏంటండి, వాళ్ళు విద్యార్థులు కాదా? వాళ్ళు డబ్బులు కట్టట్లేదా? అంటే వీళ్ళు చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది కదండి అని చెప్పేసి అని ఏమైనా తక్కువ అమౌంట్ తీసుకుంటున్నారా? మంచిగానే తీసుకుంటున్నారు కదా, ఈక్వల్గానే తీసుకుంటున్నారు కదా, అందరికీ ఈక్వల్గా తీసుకున్నప్పుడు ఇదేంటి అందరికీ కూడా ఈక్వల్ విద్య ఎందుకు ఉండదు? ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? అంటే ఒక్కసారి పేరు పోతే ఇంకా తర్వాత ఏమీ ఉండదా? పిల్లల భవిష్యత్తు గాల్లో వదిలేయడమేనా? నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా మా కోడల్ని తీసుకొని వచ్చాము, ఇక్కడికే వచ్చాము మేము. ఆ ఫీజులు ఎలా ఉందంటే అక్కడ లాంగ్ లోపలికి ఎక్కడో హాస్టల్కి కాలేజ్కి చాలా దూరం, అంటే అంత లాంగ్ వెళ్ళి అంత లాంగ్ వస్తూ ఉండాలి. ఎంత సంపాదించి మాత్రం ఏం చేసుకుంటారండి? నాణ్యమైన విద్య పిల్లలకి ఇవ్వనప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు. సమాజానికి ఒక మంచి వ్యక్తిని తయారు చేయాలంటే అది ఉపాధ్యాయులతోటే సాధ్యం. అటువంటిది మీరు ఎక్కడెక్కడి నుంచో కొన్ని లక్షలు పెట్టుకొని సో ఇంగ్లీష్ చదువుతారు, ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. వాడికి సంస్కారం ఉండట్లేదండి. కొంతమందికి సంస్కారం ఉండట్లేదు. విలువలు నేర్పించండి, విలువలతో కూడినటువంటి విద్యను నేర్పించండి, వాడు ఎలా బ్రతకాలో నేర్పించండి. ఎంతసేపు బట్టి పట్టడాలు ఏంటండి? బాధ్యత నేర్పించండి. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో నేర్పించండి. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో నేర్పించండి. పిల్లలకు మీరు విలువలతో కూడినటువంటి విద్యను నేర్పిస్తున్నారా? లేదంటే కనుక అధిక భారాన్ని చదవండి అని చెప్పేసి అని బట్టి పట్టండి అని చెప్పేసి అని నేర్పిస్తున్నారా? పిల్లలకి విలువైన విద్య నేర్పిస్తలేరు.
ఎలా బ్రతకాలో నేర్పించట్లేదు. మొబైల్ ఎంతసేపు మొబైల్కి ఎడిక్ట్ అవుతున్నారు పిల్లలు. రీల్స్ చూడాలు, ఇలా 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 స్వైప్ చేయడాలు, ప్రతి ఒక్కటి చూడాలు. కళ్ళు నష్టం. నేను ఎప్పుడు చెప్తుంటా పిల్లలకి, మా పిల్లలకి కానీ బయట వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్తాను, కొన్ని లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చుకున్నా మన శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవాన్ని కొనుక్కోలేము అని చెప్పేసని. కళ్ళకి సమస్య వచ్చినా, కిడ్నీకి సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా కానీ ఈరోజు చూడండి, చిన్నపిల్లలు గంజాయి, చిన్నపిల్లలు సిగరెట్లు. ఎందుకు ఇవన్నీ అవుతున్నాయి? తల్లిదండ్రులు మారాలి. తల్లిదండ్రులు మారి పిల్లలకు చెప్పాలి ఏది మంచి ఏది చెడు అని. లక్షల కోట్లు చాలామంది మేము సంపాదిస్తున్నాం, ఇల్లులు కట్టుకుంటున్నాం, చేస్తున్నాం అని చెప్పేసి అని అంటున్నారు. కానీ లక్షణంగా ఎలా ఉండాలి, పక్క వారిని ఏ విధంగా నాశనం చేయకుండా ఉండాలి అనేది చెప్తున్నామా అండి పిల్లలకి? ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు? కొంతమంది మాత్రమే. కానీ మిగతా వాళ్ళు సంపాదన మీదనే పడిపోయారు. సంపాదిస్తే చాలు పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంది అంటున్నారు. ఎక్కడుంటుందండి మంచి భవిష్యత్తు? మీరు సంపాదించి లక్షల ల్యాండ్లు కొనుక్కొని, ఇల్లులు కట్టుకొని, అన్నీ చేసుకొని ఉంటుంటే, వాడిని చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు కనీసం తల్లిదండ్రుల ప్రేమ వాడికి చూపించకపోతే, తీసుకెళ్ళి హాస్టల్లో మీరు పడేస్తూ ఉంటే, తిరిగి మీరు వయసు అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేయట్లేదా? వృద్ధాశ్రమంలో వేయట్లేదా? మార్పు ఎక్కడో కాదు, మన దగ్గరే రావాలి. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారండి, ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ మన వయసు పెరుగుతున్న కొద్దీ బుద్ధి మారాలి. పిల్లలకి మంచి ఏంటి చెడేంటి చెప్పాలి. కానీ ఎంతమంది చెప్తున్నారు? ఇలా చెప్తే పిచ్చి బాగుడు బాగుతుంది అని అంటారు తప్ప, ఇది కరెక్టే కదా, ఇది నిజమే కదా, మనం మారదాం, మన పిల్లలకి చెప్పుకుందాం, మంచి ఏంటో చెడేంటో చెప్పుకుందాం అని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి మంచి పద్ధతులు నేర్పిస్తున్నారు, సంస్కారం నేర్పిస్తున్నారు, మర్యాదను నేర్పిస్తున్నారు. చుట్టాలు ఇంటికి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళని పలకరించడం లేదు, కనీసం ఏమీ లేదు. అన్నిటికీ కావాల్సింది స్వీయ నియంత్రణ. స్వీయ నియంత్రణే ముఖ్యం. ఏ పోలీసులు మార్చరు, ఏ జడ్జి మార్చరు, ఏ జర్నలిస్టు మార్చరు. కేవలం మార్పు అనేది తల్లిదండ్రుల ద్వారానే సాధ్యం. మనం వెళ్తాం స్కూల్లోకి వెళ్ళి, మా పిల్లగాడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని చెప్పేసి అని చెప్తున్నాం. మన బాధ్యత ఏదైతే ఉందో ఇంట్లో ఎంతవరకు నిర్వహిస్తున్నాం? మనం ఎంతవరకు పిల్లలకి మంచి మాటలు చెప్తున్నాం? ఇది తప్పు, ఇది చేస్తే ఇలా నాశనం అవుతారు, ఇది ఒప్పు, ఇది ఇలా ఉండాలి అని మన పిల్లలకి మనం ఎంతమంది చెప్తున్నాం? నిజంగా చెప్తున్నామా? పోనీ వాళ్ళు వింటున్నారా? స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గం. మనం మారాలి అని చెప్పేసని. నిన్నగాక మొన్న అనుకుంటా ఒక మిత్రుడు, మా జర్నలిజంకి సంబంధించినటువంటి మిత్రుడు ఒక సినిమా నాకు సజెస్ట్ చేసిండు, మహారాజా. ఎంత చక్కటి సినిమా అంటే, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ తోటి అసలు వాడు ఎంత పెద్ద ఎదవంటే, వాడికి భార్య ఉంది, కూతురు ఉంది, వాడు పెద్ద దొంగనా కొడుకు. అంటే నేను ఆ వేలో చెప్తున్నాను. సో ఎంత సంపాదిస్తాడంటే, కూతురికి ఒక లాకెట్ బంగారం చేంజ్ చేపిస్తాడు, ఇది చేస్తాడు, తర్వాత ఏదో దొంగగా అని చెప్పేసి అని పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు, ఇది చేస్తారు, అంతా అయిపోతుంది. వాడు చేసే వృత్తి ఏంటంటే ఆ దొంగతనం చేయడం, తర్వాత వాళ్ళని చెరపడం. సో తీరా ఏదో మిస్అండర్స్టాండింగ్ లెవెల్లో ఆ హీరోనే పట్టించిండేమో ఈ దొంగని అని చెప్పేసి అని అతని మీద పగబట్టేసి, తర్వాత ఇతను స్టేషన్కి వెళ్ళిన తర్వాత తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఆ హీరో దగ్గర ఉన్నటువంటి కూతుర్ని మళ్ళీ ఈ రౌడీలతో మళ్ళీ అదే పని చేపిస్తాడు. తీరా చూస్తే ఈ దొంగ కూతురే ఆ అమ్మాయి. అంటే ఏదో అంటారు కదా, కర్మ ఎక్కడికి పోదు అని చెప్పేసి అని. మనం ఎవరైతే ఒకరు నాశనాన్ని కోరుకుంటారో తిరిగి 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 ఆ నాశనం వాడికే తగులుతుంది. చెరపకురా చెడేవు అంటారు కదా, అలాగే. అందుకే మనం మన పిల్లలకి మంచి బుద్ధులు నేర్పుకుంటే ఏ వెధవ కూడా ఏమీ చేయలేడు. ఒకవేళ పర్లేదులే అని గంగిరెద్దులాగా ఇంకా బయటికి అచ్చొచ్చిన ఆంబోతులాగా మనం ఇచ్చేస్తూ, ఆడోళ్ళైనా మొగోళ్ళనేనండి, నేను మొగోళ్ళకి అని చెప్పట్లేదు, ఆడోళ్ళైనా సరే కొందరు ఉన్నారు. నేను యూట్యూబ్లో మొన్న చూశాను,
చదువుకున్న వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఇంకొక అమ్మాయి కొంత విలేజ్లో ఉంటుంది కావచ్చు. ఇద్దరు ఎలా తిట్టుకుంటున్నారంటే ఇంకా అసలు నిజంగా తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారో ఈ వీడియోస్ మరి వాళ్ళకి చూపించట్లేదా? లేదంటే కనుక అసలు ఎంత ఎక్కువ చేస్తే ఎన్ని బూతులు మాట్లాడుకుంటే అంత వ్యూస్ వస్తాయని చెప్పేసి అని అనుకుంటున్నారా? అసలు పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు అసలు? ఇప్పుడు యూట్యూబ్లో ఒక కంటెంట్ ఏదైనా పెట్టాలనుకుంటే కనుక కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని చెప్పేసి అంటున్నారు. కానీ యూట్యూబ్లో నేను అది చూసింది, ఆ బూతు మాటలతో మాట్లాడుకుంది. సరే యూట్యూబ్కి కొంతవరకు ఏమో ఉందిలే, కమ్యూనిటీ గైడ్ లైన్స్తో కొంత తగ్గుతుందిలే అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, షేర్ చాట్, స్నాప్చాట్ ఇంకా మిగతా అన్ని మాధ్యమాలలో అసలు ఎంత నీచాతి నీచంగా చేస్తున్నారంటే చూస్తున్నాం. అలాంటి ఇప్పుడు రిపోర్ట్స్ కొట్టట్లేదు, ఏమీ చేయట్లేదు, చూస్తున్నాం కదా, ఎంకరేజ్ చేస్తున్నాం. నిజంగా చూసేవాళ్ళు కూడా కొందరు దరిద్రులు, కొందరు వాళ్ళకి లైక్స్. ఇప్పుడు ప్రణీత మొన్న వచ్చినటువంటి ఏది వాళ్ళ తండ్రి ఐఏఎస్ ఆఫీసర్, సో కొడుకు చూస్తే పండిత పుత్ర పరమశుంఠ అన్నారు కదా. తండ్రి చూస్తేనేమో ప్రజల కోసం అని చెప్పేసి అని సేవ చేయడానికి ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, కొడుకు చూస్తేనేమో ఇలాంటి నీచమైన ఒక తండ్రి కూతుర్ల వీడియో ఏదో చేశారు కదా, తనతో పాటు ఫ్రెండ్స్ కూడా చేశారు కదా, కేసు కూడా అయింది. తర్వాత వచ్చి చెప్తున్నాడు, ముందుకు వచ్చి మా మమ్మీ డాడీకి నేను సరైన కొడుకుని కాదు, మా మమ్మీ డాడీని మీరు అనకండి. నిజంగా దిక్కుమాలినోడు కాకపోతే బయట వాళ్ళని మాత్రం వాడికి నచ్చింది చేస్తారట, వాళ్ళ పేరెంట్స్ని మాత్రం పోక్ చేయొద్దంట, వేలు పెట్టి చూపించొద్దు, అంతే కదా. ఎవరిని నమ్మేటట్లేదు, సొసైటీలో ఎవరిని నమ్మేటట్లేదు. నిజంగా ఇక్కడ ఎవరిని నమ్మట్లేదు. వీటన్నిటికీ కారణం ఆల్కహాలా, లేదంటే కనుక చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సరైన బుద్ధులు నేర్పించకపోవడం కారణమా? పక్కనోడిని చూసి చెడిపోతున్నాడా, సెల్ ఫోన్ చూసి చెడిపోతున్నాడా, సినిమాలు చూసి చెడిపోతున్నారా? అంటే ఏం చెప్తాం మనం? సినిమాల్ని ఆపలేము. అంటే సినిమాలు అంటే కొన్ని మంచి మంచి సినిమాలు చూడొచ్చు. ఒకప్పుడు 90sలో ఇంటిల్లి పాది కూర్చొని ఆనందంగా చూసేటువంటి సినిమాలు ఈరోజు పక్కన పిల్లల్ని పెట్టుకొని చూడాలంటే వచ్చేటువంటి సీన్స్ స్లీవ్లెస్ వేసుకొని మిడ్డీలు చెడ్డీలు వేసుకొని యూట్యూబ్లోనో రీల్స్ చేస్తూ ఉంటే ఇంకా పిల్లలు చెడిపోమంటే ఎందుకు చెడిపోరు? సో సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. కానీ 10th ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా వెళ్ళిపోయింది. అసలు 10th పిల్లగాడు సిగరెట్ తాగుతున్నాడు, ఇంటర్ వాడు తాగుతున్నాడు, డిగ్రీ వాడు తాగుతున్నాడు, పేరెంట్స్ తాగుతున్నారు కొందరు. ఆరోగ్యం ఎవరికీ పట్టదు. సో ఆల్కహాల్ ఇంకా కొంతమంది మేధావులు ఉంటారు, మెసేజ్ పెట్టేస్తుంటారు, మా వల్లే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మందు వల్ల అని చెప్పేసి అని. నిజంగా ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మందు వాళ్ళే అమ్ముతారు, అన్ని ప్రజలు తాగుతారు. సో తీరా బండి మీద పోయేసరికి ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుంటారు, సో తాగి బండి డ్రైవ్ చేస్తున్నాం అని చెప్పేసి అని. ఎక్కడ ఉంది లోపం అనుకుందాం? అమ్మేటువంటి ప్రభుత్వం దందామా, తాగే ప్రజలు దందామా? లేదు అనుకుంటే కనుక అక్కడికక్కడే మళ్ళీ పట్టేసుకొని మందు తాగి డ్రైవ్ చేస్తున్నారు అని చెప్పేసి అని ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అందామా? ఎవరిని అందాం? అసలు ఎవరిని అనలేము. అటు పోలీస్ వాళ్ళని అనలేము. పోలీస్ వాళ్ళు పూర్తి స్థాయిలో నేరాలని ఆపలేకపోతున్నారు. అటు గవర్నమెంటు ఏమీ చేయలేకపోతుంది. ఏం చేస్తుంది? గవర్నమెంటే కదా అమ్మేది మందు, గవర్నమెంటు ఏమీ చేయదు. అందుకని చెప్తున్నా నేను, మహాభారతం తెలియాలి, భగవద్గీత చదవాలి. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్కి అయితేనేమో బైబిల్ ఉంది, ముస్లిమ్స్కి అయితేనేమో ఖురాన్ ఉంది. ఎంతమంది హిందువులకి మహాభారతం తెలుసు, భగవద్గీత తెలుసు? ఇవేమీ తెలియదు. అవి తెలిస్తే, మహాభారతం కనుక తెలిస్తే దుర్యోధనుడు ఎలా చచ్చాడు అనేది తెలుస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మం పక్కన ఎందుకు నిలబడ్డాడు, అధర్మం ఎందుకు అధపాతాళానికి వెళ్ళిపోయింది అనేది తెలిసేది. కానీ ఇక్కడ మనం చదవము, మనం వినము, మనం చూడము. మహాభారతం తెలియదు, రామాయణం తెలియదు, భగవద్గీత తెలియదు, భాగవతం తెలియదు, గరుడ పురాణం తెలియదు. గరుడ పురాణం అంటే గుర్తుకొచ్చింది, మన సాయిదా బానోతు కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నారంట. కంగ్రాచ్యులేషన్స్ సాయిదా బానోతు గారు. గరుడ పురాణం అంటే అసలు గరుడ టీజీ అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నారు కదా.
సో ఓపెన్ చేసిన తర్వాత ఓపెనింగ్కి ఎవరినో పిలవడానికి వెళ్ళారంట, ఎస్ఐని సిఐని వాళ్ళ వీళ్ళని, లేదంటే పొలిటికల్ లీడర్ని కూడా పిలుచుకోండి ఎవరినైనా. కానీ పిలుచుకున్నప్పుడు అక్కడ ఎస్ఐ మళ్ళీ అదొచ్చి మళ్ళీ వీడియో తీస్తుంది, ఎవరు సక్కువ వచ్చి వీడియో తీస్తుంది, మళ్ళీ ఇది కాస్త దానికి పంపిస్తుంది. ఏం లాంగ్వేజ్ అండి ఇది? ఇది అది ఏంటది? అసలు గరుడు ఎవరో తెలుసా? గరుడు ఎవరి వాహనమో తెలుసా? ఎంత నీతి నిజాయితీకి మారుపేరో తెలుసా? మరి ఇప్పుడు సైదా బానోతు కొత్త ఛానల్ని పెట్టుకుంటున్నావు, కొత్త ఛానల్ అంటే దయచేసి సైదా బానోతు గారు, మీరు పెట్టుకునే ఛానల్లో గతంలో చేసినట్లుగా ఏదైతే రీల్స్, స్టేజ్ డ్యాన్స్లు, క్లబ్ డ్యాన్స్లు లాగా ఇంకేంటో చేసుకున్నారు కదా, సో అలాంటివి పెట్టకుండా ప్రజలకి ఉపయోగపడేవి పెట్టండి. సో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా ముందుకు వెళ్ళండి, ప్రజలు ఆదరిస్తారు. లేదు మళ్ళీ ఇలాగే మేము ఆడిందే ఆట పాడిందే పాట అనేసి అంటే గనక ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఛానల్ ఏదైతే ఉందో అధపాతాళానికి వెళ్ళిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి అంతే. మీరు ఛానల్ పెడుతున్నారని నాకు తెలుసు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిస్టర్గా కంగ్రాట్స్ చెప్తున్నా నేను, నిజంగా నిజాయితీగా ముందుకు వెళ్ళాలని. లేదు కాదు కూడదు అంటే అక్కడే జనాలే మీ ఛానల్ని ఏం చేస్తారో అనేది నేను చెప్పను. సో ఇదండి, ఏ విద్యా సంస్థలైనా కానీ విద్యార్థులు కొంతమంది మధ్యతరగతి వాళ్ళు వస్తారు, కొంతమంది పేదవారు వస్తారు. సో మీకున్నటువంటి ఎస్ఆర్ అన్నటువంటి పేరు ఏదైతే ఉందో అలాంటి మంచి పేరు, ఒకప్పుడు మంచి పేరుంది, మీకు చాలా మంచి పేరుంది. ఎస్ఆర్ అంటే మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారంటే ఒక పెద్ద స్థాయి ఉండేది. కానీ ఎందుకు డబ్బుకి అంత లోబడిపోయి సో విలువలని అన్నిటిని కూడా పక్కన పడేసి ఈరోజు డబ్బే ప్రధానంగా చేసుకొని ఈరోజు మహిళ ఈరోజు ఎందుకు రోడ్డు మీదకి వచ్చేసి ఇక్కడ ఎందుకు ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఎదురుగా ఒక మహిళ కూర్చొని చూడండి, కాజీపేట బట్టుపల్లి ఎస్ఆర్ ప్రైమ్ కళాశాల గేటు ఎదుట నిరసన చేస్తున్న విద్యార్థిని తల్లి. చూడండి ఇక్కడ ఈరోజు ఒక తల్లి రోడ్డు నెక్కి మీ ఎస్ఆర్ ప్రైమ్ కళాశాల గేట్ ఎదురుగా కూర్చొని నిరసన తెలియజేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరే గనక సరైనటువంటి విద్యనిస్తూ, మీరే గనక న్యాయంగా అమౌంట్ తీసుకొని విద్యార్థులకి మంచి విలువలతో కూడినటువంటి విద్యను గనక ఇస్తే ఈరోజు ఈ తల్లి రోడ్డు మీదకి ఎక్కి నిరసన తెలియజేయాల్సిన అవసరం ఏముంది? ఆ నిరసనకి గాను ప్రతి ఒక్క పేపర్లో మీ వార్త రావాల్సిన అవసరం ఏముంది? ప్రతి విద్యార్థికి న్యాయమైనటువంటి విద్య, విలువలతో కూడినటువంటి విద్య అందించాలని ప్రతి ఒక్క ప్రైవేటు విద్యా సంస్థల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.